నమస్తే వెల్త్ సాతి వ్యూవర్స్. మార్చ్ 27, 2026 ఫ్రైడే మార్కెట్స్ లో షార్ప్ డిక్లైన్ కనిపించింది. సెల్లింగ్ ప్రెషర్ క్లియర్ గా డామినేట్ అయ్యింది. నిఫ్టీ 50 22,819.60 దగ్గర క్లోజ్ అయ్యి 2.09% డౌన్. సెన్సెక్స్ మరియు బ్యాంక్ నిఫ్టీ కూడా హెవీగా డిక్లైన్ అయ్యాయి. మార్కెట్ మూడ్ లో వాలటిలిటీ హైగా ఉంది. ఇన్వెస్టర్స్ కాషియస్ గా ఉన్నారు. యుఎస్ ఇరాన్ టెన్షన్స్ మరియు క్రూడ్ ఆయిల్ స్పైక్ వల్ల ఇన్ఫ్లేషన్ ఫియర్స్ పెరిగాయి. ఎఫ్ఐఐస్ సెల్లింగ్ కంటిన్యూ చేశారు. డిఐఐస్ కొంచెం సపోర్ట్ ఇచ్చారు. కానీ గ్లోబల్ రిస్క్ ఆఫ్ సెంటిమెంట్ వల్ల క్యాపిటల్ ఫ్లోస్ యుఎస్ మార్కెట్స్ వైపు షిఫ్ట్ అయ్యాయి. కరెన్సీలో యుఎస్ డాలర్ ఇండియన్ రూపీ 94.68 దగ్గర రికార్డ్ లో టచ్ చేసింది. రూపీ వీక్నెస్ వల్ల ఇంపోర్ట్ కాస్ట్ పెరుగుతున్నాయి. ఆన్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ సర్జ్ అయ్యాయి. గోల్డ్ సేఫ్ హేవెన్ డిమాండ్ తో ర్యాలీ చేసింది. గ్లోబల్ పాలిటిక్స్ లో యుఎస్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ మెయిన్ డ్రైవర్ గా ఉంది. గ్లోబల్ మార్కెట్స్ వీక్ క్యూస్ ఇచ్చాయి. ఇన్వెస్టర్స్ వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉన్నారు. నెక్స్ట్ డెవలప్మెంట్స్ కోసం అబ్జర్వ్ చేస్తున్నారు. వెల్త్ సాతిని ఫాలో అవ్వండి. Mutual funds investments are subjected to market risk. Read all scheme related documents carefully before investing.